మొట్టమొదటి ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. మెగా అభిమానులకి అఫీషియల్ సెలబ్రేషన్ అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో తిరుగుతున్న డేట్స్ కి ఫుల్ స్టాప్ వేస్తూ పెద్ద ఉస్తాద్లు థియేటర్స్ లో వరుసగా అడుగు పెట్టబోతున్నాయంటూ కన్ఫర్మ్ చేసేశారు. మరింతకీ బాబాయ్ అబ్బాయిలు లాక్ చేసుకున్న ఆ రిలీజ్ డేట్స్ ఏంటో చూసేద్దామా? టాలీవుడ్ లో ఒకే కుటుంబానికి చెందిన రెండు పెద్ద సినిమాలు ఒకదాని వెంట ఒకటి థియేటర్లోకి రావడం చాలా రేర్. కానీ ఈ సమ్మర్ లో అదే జరగబోతుంది. అవును, మెగా అభిమానులకు డబుల్ ధమాకా ఇస్తామంటూ నెల రోజుల గ్యాప్ లో థియేటర్ పై అటాక్ చేయబోతున్నారట బాబాయ్ అబ్బాయిలు. ముందుగా మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నాడట పవన్. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరోసారి అంటే మాస్ ఆడియన్స్ కు పండుగ ఖాయం. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి. ఇక ఇప్పుడు ప్రమోషన్ల దాడి మొదలవ్వాలి. ఇది రీమేక్ కాదని చెప్తున్నారంటే దాన్ని నమ్మించే కంటెంట్ తో ట్రైలర్ రావాల్సిందే. ఇక దేవిశ్రీ మ్యూజిక్ బజ్ ఇస్తే మాస్ ఆడియన్స్ ఆటోమేటిక్ గా థియేటర్ కి రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక అబ్బాయి సినిమా విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది ఏప్రిల్ 30న విడుదల కానుందట. మొదట ఈ సినిమాను మార్చి 27కి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ పోస్ట్ వర్క్స్ తో పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి. ఇక ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకీ సతీష్ కిలారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు అడ్జస్ట్ అవుతూ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాయి. కానీ ఇదే తేదీపై కన్నేసిన ఇతర సినిమాలు వెనక్కి తగ్గుతాయా లేదా పోటీకి సిద్ధమవుతాయా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.